అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ న్యూ వీడియో ఆఫ్ మైకిరెల్లో మోడ్ సిరీస్ ఎపిసోడ్ 6కి అందరికీ స్వాగతం. సో కొంచెం టైం అయితే తీసుకున్నాను. సో వెకేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో అదనమాట, అందుకే వీడియోస్ అయితే రాలేదు. సో 10 ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేస్తాను జూన్ 12 లోపు, ఎందుకంటే మాకు కూడా స్కూల్స్ ఉన్నాయి. మేము కూడా 10th ఇప్పుడు మేము ఫోకస్ చేయాలి కాబట్టి. సో అదనమాట, మనం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే 70 సబ్స్క్రైబ్ అయితే రీచ్ అయ్యాం. సో ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేస్తారు మీరు. సో ఈ 6th ఎపిసోడ్తో కనీసం ఒక 90 అన్న కంప్లీట్ చేయండి. సో ఫాస్ట్గా 100 సబ్స్ కంప్లీట్ చేసేయండి. మంత్ 2 వీక్స్లో కంప్లీట్ చేసేయండి 100 సబ్స్. అండ్ 10 ఎపిసోడ్స్ అయితే నేను ట్రై చేస్తాను తీసుకురావడానికి. సో మీరు ఫాస్ట్గా 10 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ప్రతి ఎపిసోడ్కి. వీలైతే 20 లైక్స్ కంప్లీట్ చేయండి గైస్, ఎందుకంటే ఇప్పుడే మొదలు పెట్టాం మనం. మీకు నచ్చితే పక్క లైక్ కొట్టండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ఆల్మోస్ట్ 80-90% సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సో ఫాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో అదనమాట. అండ్ ఇప్పుడు జ్యూస్ అయితే తాగేసి వెళ్దాం. అండ్ తనైతే మాట్లాడుతూనే ఉంది. సో మన ఫ్యామిలీ అయితే వచ్చేసారనమాట. అండ్ అమ్మాయి అయితే అక్కడ ఉంది, అంటే సన్ బాత్ అయితే వేస్తుందన్నమాట. సో చూపిస్తాను మీకు. చూసారా అక్కడ ఉంది అమ్మాయి, అయితే చూపిస్తే తెలుసుకోలేదు. సో అది అక్కడ ఉంది. అండ్ జిమ్మి ఇంకా ట్రేసి బయటికి వెళ్ళినట్టున్నారు, కానీ సూపర్ ఇక్కడ ఉంది. పైన ఉన్నారా ఏమో మరి. జిమ్మి గారు గేమ్ ఆడుతా, ఒక ట్రేసీ ఉంది. జిమ్మి గారు వీళ్ళేడు బయటికి వెళ్ళినట్టున్నాడు. అయితే కార్ అయితే బైక్ వేసుకెళ్ళాడా ఏమోలే, కానీ మనం వెళ్దాం ఫస్ట్ వచ్చేసి. అండ్ మన మే బ్యాగ్ అయితే ఉంది, చూపిస్తా. గ్యారేజ్లో ఉంది, ఇక్కడ ఉంది, చూసారు కదా ఇదన్నమాట. ఇక్కడైతే ఉంచేసా దీన్ని. సో కావాల్సినప్పుడు వాడదాం, ప్రస్తుతానికి అయితే అవసరం లే. అండ్ డిఫెండర్ ఉంది, డిఫెండర్ వాడాం కదా. ఏమున్నాయి మన దగ్గర కార్లు. అండ్ ఈరోజు వచ్చేసి కొత్తగా డెలివరీ అయితే తీసుకోబోతుంది. ఈ కార్ తీసుకెళ్దాంలే. లాస్ట్ ఎపిసోడ్లో మనం వేరే కార్ వాడాం కదా, ఈ కారే తీసుకెళ్దాం. ఇది ఊరికి ఎందుకు మారిపోతుందబ్బా, లోపల ఇంటీరియర్ చేంజ్ అయిపోతుంది. మంచిగా ప్రతి ఒక్క ఫీచర్ బాగుంటుంది, కానీ స్పీడ్ ఎక్కువ ఉంది, ఊరికే డ్యామేజ్ అయిపోతుందని వాటలా. సరే అనమాట. మైకిల్ అయితే స్పీడ్ వెళ్ళకుండా ఉండలేడు. అదే ఇంక వెళ్దాం. సిమియా డీలర్షిప్ దగ్గరికి అయితే ఉంది మన కారు. అండ్ జీ వ్యాగన్ ఇచ్చేసాడు గైస్ మైకిల్కి అయితే వాడదాం ఇట్లా. నేను ఎపిసోడ్లు చేయలేదు, కానీ స్టోరీ రన్ అవుతున్నా. స్టోరీ అంటే నార్మల్ డేస్ రన్ అవుతూనే ఉన్నాయి. సో అది మైకిల్కి అయితే వాడాడు కొన్ని రోజులు, బట్ నచ్చలేదంట. సో ఇచ్చేసాడు సిమియానికి అయితే. సో ఇచ్చేసి కూడా ఆల్మోస్ట్ 2 days అయితే అవుతుంది. ఈరోజు అయితే కొత్త కార్ అయితే తీసుకోబోతున్నాం. సో మీకు చెప్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ ట్రాఫిక్ ఈరోజు కూడా ఎప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు ట్రాఫిక్. నేను ఎపిసోడ్ చేసేటప్పుడు ఉంటుంది. ఇప్పుడు యానిమేషన్ ఇప్పుడు పెట్టారా మామూలుగా ఇంతకుముందే ఉంది, ఇది నోటీస్ చేయలా. ఓ షిట్, అందుకే నేను దీన్ని వాడింది. డ్యామేజ్ ఏం అవ్వలేదు. ఓ షిట్, ఇంటీరియర్ అయితే చేంజ్ అయిపోతుంది దీన్ని. వాడదాం సడన్ లేదు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్. స్పోర్ట్స్ కార్ కూడా కొంటాం మైకిల్కి, కానీ కొంచెం టైం పడుతుంది. ఓకే చూసారు కదా, ఇదే అనమాట మన రేంజ్ రోవర్ SVR ఆటోబయోగ్రఫీ అనమాట. చాలా పెద్ద పేరు, ఇంకా ఉంటుంది పేరు, బట్ ఆటోబయోగ్రఫీ అని చెప్పి పెట్టారు. ఇంటి రేంజ్ రోవర్, సింపుల్గా రేంజ్ రోవర్ SVR అంతే. లోపల పెట్టేద్దాం, లేకపోతే కారు లోపలైతే పెట్టేద్దాం. అండ్ ఇన్ గేమ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ, వాటిలో మన సంబంధం మన కారు ఇక్కడ పెట్టేద్దాం. రైట్, బయటికి వెళ్ళిపోదాం. సో సిమ్యాని గారు అయితే లేనట్టున్నాడు, సెక్యూరిటీ అయితే పెట్టాడులే, మన కారు కదా అందుకే. ఏ పాప ఎవరు, ఓకే ఆంటీ, సారీ ముసలావిడ సింపుల్గా చెప్పంటే. నేను చూసారు కదా ఇదన్నమాట. మీకు ఫస్ట్ పర్సన్ చూపిస్తా, వద్దులే ఫస్ట్ పర్సన్ బాగాలేదు. సో చూసారు కదా ఇదన్నమాట. పేరు కనపడట్లా, ఏంటిది ఆటోబయోగ్రఫీ అదైతే కనపడుతుంది 1 పిక్సెల్స్ లాగా. అండ్ అప్గ్రేడ్ చేసుకోవాలి మనం, కలర్ ఇవన్నీ చేంజ్ చేయించుకోవాలి, ఏంటి ఇంపోర్ట్ చేయించుకున్నాను అనమాట. ఓకే ఇంకా కారే తీసుకెళ్దాం. అండ్ బొకేస్ అయితే పెట్టారు, మారుతున్న సామాన్లు వెళ్ళిపోదాం. ఇది కూడా రాసుకుంటాయా, ఆగండి చూద్దాం పేరు ఏమంటే
ఆటోబయోగ్రఫీ రేంజ్ రోవర్ ఎస్వి 2017 మోడల్, ఇది వచ్చేసి 2017 మోడల్. అండ్ ఆటోబయోగ్రఫీ చెప్పే కదా. సో అదే కలర్ అయితే బ్లాక్ పెట్టను నాకు తెలీదు. ఓకే బట్ థ్యాంక్స్ చూసుకున్నందుకు. నేనైతే వెళ్తున్నా ఇంకా. సో మనమైతే వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేయించుకున్నాం అనమాట. ఫస్ట్ పర్సన్ వ్యూ పర్ల, స్టీరింగ్ బాగానే ఉంది, ఇంటీరియర్ కూడా ఓకే బాగానే ఉంది. బట్ మనం మోస్ట్ ఇట్లాగే డ్రైవ్ చేస్తాం కాబట్టి సరే ఇట్లాగే స్పీడ్ అయితే లేదు, అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. మేబీ అయితే పెట్టుకున్నా. సో వెళ్దాం. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ రేంజ్ రోవర్ రోగ్ లాగా ఉంది. అది వచ్చేసి జెంటోర్నో మనకి స్పోర్ట్స్ కారు, జీటీ ఆన్లైన్లో ఉంటుంది. బట్ నేను వాళ్ళ మళ్ళీ ల్యాంబోర్ని అనుకుంటారు వీళ్ళు. జెంటోర్నో అంటే ల్యాంబోర్ని, బుగాటి అనుకుంటా. ల్యాంబోర్ని ఏమో. సో చూద్దాం. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ రేంజ్ రోవర్ రోగ్ లాగే ఉంది, బట్ కొంచెం చేంజ్ అనమాట. బ్యాక్ సైడ్ సేమ్ రోగ్ లాగే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ చేంజ్ ఉంటుంది. 2017 మోడల్ అంటే మధ్య వచ్చింది కానీ రేంజ్ రోవర్ అది తెప్పిద్దాం అనుకున్నాడు, అది కూడా నైక్లో. బట్ ఎందుకో అది నచ్చలేదు అన్నమాట మనకి. బాగానే ఉంది బట్ ఇదే బాగుంది, ఇంకా బీస్ట్ లుక్లో ఉంది. ఇది అందుకే తెప్పించడం. అండ్ ఇదేదో ఉంది కారు, అప్గ్రేడ్ చేసిన కారు. మేబీ మనం వచ్చేసరికి అది ఉందో తెలియదు, చూద్దాం. రేంజ్ రోవర్ ఎస్వి 2017 ఆటోబయోగ్రఫీ అంట. ఇంత పెద్ద పేరు ఎందుకురా? ఎప్పుడు డస్ట్ పట్టేసింది ఇటు దీనికి. లేదు ఏ బీచ్ లాగా ఉంది అబ్బా కార్ ఇది. ఏం అప్గ్రేడ్ లేవు. ఏమున్నాయి లైట్స్, వైట్ లైట్స్ ఉంచేద్దాం. నియాన్ లైట్స్. ఇది వచ్చేసి ఏం పెడదాం? ఆరెంజ్ రెడ్ పెడదాం. రెడ్ పెడదాం బాగానే ఉంటుంది. ప్లేట్ పేరు మార్పేయాలి. డస్ట్ పట్టేసింది అబ్బా అప్పుడే. ఏంది ఇది ఊరికే డస్ట్ పట్టేస్తుంది. రీస్ప్రే క్రోమ్ చండాలం ఉంది. ఏంద్ర ఇవన్నీ కొత్తవా? ఏందిది? ఇది కూడా వెరైటీగా ఉంది కలర్, ఎప్పుడు చూడలేదు అబ్బా నేను. లాస్ అంటే స్కై అంట, ఇది బ్లూ కలర్ జస్ట్ అంతే. న్యావిటికల్ ఇవన్నీ నార్మల్. ఇంకా మిడ్ నైట్ పర్పుల్ అంట, ఇది కూడా చేంజ్ ఉంది కలర్. మిడ్ నైట్ జమ్ము చాలా కలర్లు ఉన్నాయి. ఇవన్నీ ట్రై చేద్దాం. మన ఓన్ వెహికల్స్ అయితే ఇలాంటి ప్రయోగాలు చేయలేను నేను, ఎందుకంటే నీట్గా ఉండాలి. చూద్దాం అండి. బ్లాక్ బాగానే ఉంది కానీ రేంజ్ రోవర్ ఇది కనపడట్లేదు సరిగ్గా. వైట్ అమ్మో మామూలుగా లేదుగా వైట్. బ్లాక్ పైన ఇది వచ్చింది, బాగుంది. సరే బయట పెడదాం. వా ఓపి చాలా బాగుంది, సూపర్. వైట్ పెట్టేద్దాం అండి, ఐస్ వైట్ పెడదాం. ఇదే బాగుంది, ఇది బ్రైట్ ఉంది, ఇది పర్లా. సో నెక్స్ట్ ఏం మారుతుంది? సెకండరీ పైన మారుతుందా? పైన కూడా వైట్ పడేస్తే చండాలంగా ఉంటుందేమో. బాధ బ్లాక్ బెటర్. పైన కార్బన్ బ్లాక్ పడేద్దాం. ఏమన్నా బయటకు వెళ్తే ఎలా వస్తుంది? సరే అండి. సస్పెన్షన్ నేను డౌన్ చేయండి. ట్రాన్స్మిషన్ వీల్స్ బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయి ఆల్రెడీ. టైర్ ఇవేం మార్చలేం. టైర్ స్మోక్ వచ్చేసి బయట ఉంచాం, బ్లాక్ పడదాం. ఓకే, వీల్ కలర్ చేంజ్ చేయలేం. ఆఫ్ రోడ్ ఏంది చూద్దాం. ఇవేమొద్దు ఇప్పుడు. ఇది రేంజ్ రోవర్ లోగో పోద్ది. అండ్ లోపల అది కూడా ఉంది, క్యాలిపర్. దాని పేరు కూడా రేంజ్ రోవర్ అని ఉంది. బ్లాక్ చేస్తుంది బాగా, కొంచెం లైట్గా పర్లా. ఏం మారుతుందిరా? వెళ్ళేద్దాం కొంచెం బాగా లైట్ స్మోక్. ఓకే, ఇక్కడితో అప్గ్రేడ్ అయితే కంప్లీటెడ్. బీస్ట్ అబ్బా నిజంగా మనకి రేంజ్ రోవర్ అనే అది కూడా కనపడుతుంది సార్, అది పేరు కూడా. అండ్ ఒకసారి ఆపి చూద్దాం ఇక్కడ కారు. స్పీడ్గా పనలా మనకి. మనోడికి జీవాగ్ని ఎందుకు నచ్చలా అని చెప్పి ఇంక ఇచ్చేసాడు. ఏంది ఆప్షన్ చూపిస్తుంది ఏమో. బీచ్ లాగా నిజంగా బీచ్ లాగా ఉంది. నైట్కి అయితే బాగా సూట్ అయింది. అండ్ మర్చిపోయా బోర్డు ఏదో చూపిస్తుంది.
ఓకే బోర్డు అయితే మార్పిచ్చేసా చూసారు కదా, పేరైతే చేంజ్ చేయించేసాను. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే బోర్డు పెట్టుకోవడానికి లేదన్నమాట, సో ఇట్లా వదిలేసా. సో ఇంకెళ్ళిపోదాం, మన కోసం ఎవరు క్లయింట్ అయితే వచ్చారంట, సో మాట్లాడేది ఒక ఓ షిట్ ఇంతేలే. స్పీడ్ ఇప్పుడు బాగుంది గైస్. ఓకే గైస్ వచ్చేసాం ఆఫీస్కి అయితే. ఈసారి అయితే డిఫరెంట్ రూట్లో అయితే వచ్చాం అనమాట. చూద్దాం అండి, స్పీడ్ లిమిట్ 15 అండి, బాడీకి సంపాదించాం. కార్తో పార్క్ చేయాలి. బీస్ట్ అవ్వండి కార్. ఓకే ఇప్పుడే కొత్తగా అయితే కొన్నాను చూసేయండి. అండ్ నేను లోపలికి వెళ్ళి వస్తా. తనేంటి పైకి ఎక్కింది, ఓ పాప కింద దిగు. ఓకే మనకి మన కోసం ఎవరు వచ్చారంట. సో మొత్తానికి ఫస్ట్ మన మేనేజర్ అయితే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాడు అంటున్నారు. సో ఒకసారి మాట్లాడేసి వద్దాం మన మేనేజర్తో. వచ్చేసి వాడు వచ్చాడో రాలేదో తెలీదు, కార్ అయితే ఏం కనపడలా నాకు. సో సో తన పేరైతే విక్టర్ అంట. సో చూద్దాం, వాడితే మన క్యాబిన్లో ఉన్నాడంట. సో ఇదే బాగా తెలిసింది నేను నీకు, ఇక వాడు కనబడలే. సో ఫస్ట్ అయితే మాట్లాడదాం, వీడికి ఏం కావాలో. ఏం కావాలి, ఓకే పైకి ఎక్కకూడదు, భయపడతాను మళ్ళీ. సో ఏం కావాలి నాన్న నీకు? అయితే 100 tons ఆఫ్ మనకి పౌడర్ అయితే డీల్ చేయాలంట. అండ్ దాన్ని అయితే మయామీకి అయితే పంపించాలంట. అండ్ సో వీడైతే పెద్ద పెద్దదే వేసాడు మనకి. 100 tons అంటే కొంచెం రిస్కీ ప్రాసెస్. సో మైక్లో అయితే కొంత టైం అయితే అడిగాడు అన్నమాట దానికి వచ్చేసి. సో 100 tons అంటే మనకి చాలా టఫ్ అబ్బా, బట్ అది కూడా మయామి కంటే కొంచెం చూసుకోవాల్సిందే. కానీ మైక్లో అయితే కొంచెం టైం అడిగాడు. సో వాడు కూడా దానికి ఓకే చెప్పాడు. సో అది అండ్ చూద్దాం మరి మన మైకిల్ ఏం చేస్తాడో. సో చూసారు కదా, అది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి కొంచెం షార్ట్గానే ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఫాస్ట్గా తీసుకురానికి అయితే ట్రై చేస్తాయి. ఎపిసోడ్కి అయితే ఫాస్ట్ 10 lakhs అయితే కంప్లీట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, అది ఈరోజు ఎపిసోడ్ వచ్చి మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన కొత్త రేంజ్ రోవర్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్ గైస్.